ఇర్మియా 50వ అధ్యాయము. బబులోనును గూర్చియు కల్దీల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానమునందును, మెరోదకు నేలపడవేయబడును. బబులోను విగ్రహములు అవమానమునందును, దాని బొమ్మలు బోర్లు త్రోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు, అందరును తరలిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదావారును కూడి వచ్చెదరు. ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికిని మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించనని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీల దేశంలో నుండి బయలువెల్లుడి. మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదికి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీయుల దేశము దోపుడు సొమ్మగును, దాన్ని దోచుకొని వారందరూ సంతుష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకొని వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యవలే గంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును. అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవువారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీ చూచి ఆహా, నీకీ గతి పట్టినదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపం చేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరూ బబులోనునకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడనొప్పుకొనుచున్నది. దాని బురుజులు పడిపోవుచున్నవి, దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకొనుడి. అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకొని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశములకు పారిపోవుచున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్రెజరు వారి ఎముకలను నలుగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మెలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందును. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతయీయుల దేశం మీదికి పొమ్ము, పెకోదీయుల దేశం మీదికి పొమ్ము. వారిని హతము చేయుము. వారు శాపగ్రస్తులని ప్రకటించుము. నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము. ఆలకించుడి. దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశనధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోను
నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టియున్నాను. తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయబూనుకొంటివి. నీవు సిక్కుపడి పట్టబడి ఉన్నావు. కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పనియున్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి. దాని ధాన్యపు కొట్లను విప్పుడి. కసవు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయుడి. శేషమేమీ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటినీ వధించుడి. అవి వదకు పోవలెను. అయ్యో, వారికి శ్రమ, వారి దినము ఆసనమాయెను. వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి. పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సీయోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు. బబులోనునకు రండని విలుకాండ్రను పిలువుడి. విల్లు త్రక్కు వారలారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో నొకడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. కావున ఆ దినమున దాని యవ్వనస్తులు దాని వీధులలో కూలుదురు. దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినయున్నాను. నీ దినము వచ్చుచున్నది. నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును. అతని లేవనెత్తువాడెవడును లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజపెట్టెదను. అది అతని చుట్టుపట్టులన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే. కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాన్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఖడ్గము వారి గుర్రముల మీద పడును. వారి రథముల మీద పడును. ఖడ్గము వారి మీదికి దిగుట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు. అది దాని నిధుల మీద పడగా అది దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లులను నక్కలును అక్కడ నివసించును. నిప్పుకోలును దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడూను నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరును కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమ గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును. ఏ నరుడును దానిలో బస చేయడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. మహాజనమును అనేక రాజులను బూదిగంతముల నుండి రేపబడెదరు. వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు. వారు క్రూరులు, జాలిపడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారము విని దుర్బలుడాయను. అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యోర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవని ఏర్పరతునో వానిని దాని మీద నియమించెదను. నన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీయుల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయముందును. బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది. జనములలో అంగలార్పు వినబడుచున్నది.